హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు సూపర్ 6 స్కీమ్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని స్కీమ్స్ అయితే తీసుకొచ్చి అయితే ఉందండి. అదేవిధంగా మరికొన్ని స్కీమ్స్ అయితే తీసుకురావాల్సి అయితే ఉంది. అయితే సూపర్ 6లో చాలా పెద్ద పథకం, మహిళలందరూ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి పథకం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే గతంలో అయితే చేసిందండి. ఈ పథకం అనేది 2025 సంవత్సరంలో తీసుకొస్తున్నారా లేదా ఇక 2026 దాకా పోస్ట్ పోన్ చేస్తున్నారా, ఇక మహిళలకు సంబంధించి ఎప్పటి నుంచి ఒక స్కీమ్ ఇస్తారు, అప్లై చేసుకోవడానికి మహిళల దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అనేది చూద్దాం. అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకంతో పాటు మరో 2 పథకాలు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే సాంకేతిక పరంగా ఈ స్కీమ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లయితే తెలుస్తుంది. ఆ 2 స్కీమ్స్ ఏంటనేది కూడా చెప్తాను. ఆడబిడ్డ నిధి పథకం కోసం కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొదటిసారి మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో, విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి స్కీమ్కి సంబంధించి ఎప్పుడైనా సరే అప్డేట్ వస్తే కనుక తప్పకుండా మీకైతే జెన్యున్గా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే అందిస్తానండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేస్తున్నానండి. ఏపీలో మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పరంగా చూసుకుంటే కనుక చాలా పెద్దపీట అయితే వేసిందండి కూటమి ప్రభుత్వం. ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీరికి 18 సంవత్సరాల ఏజ్ నుంచి 59 సంవత్సరాల ఏజ్ దాటక ముందే వీరికైతే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఖాతాలు అయితే 18,000 సంవత్సరానికి ప్రతి నెల 1,500 జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క స్కీమ్ అయితే తీసుకొస్తుందండి. ఇది కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చాలా పెద్ద స్కీమ్ అని కూడా చెప్పుకోవచ్చు. మహిళలందరూ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క స్కీమ్ ఎప్పటి నుంచి తీసుకొస్తారు అని. ఎందుకంటే రాష్ట్రంలో బిలో పోవర్టీ లైన్లో ఉన్న వారికి, అంటే వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుందండి. కాబట్టి ఈ స్కీమ్ కోసం మహిళలందరూ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఎప్పటి నుంచి తీసుకొస్తారు ఏంటని చెప్పేసి. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరంలోనే గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారండి, ఆడబిడ్డ నిధి పథకం అనేది P4 పథకానికి అనుసంధానించి తీసుకొస్తామని అయితే చెప్పారు. కాబట్టి ఆల్రెడీ P4 పథకం అనేది బ్యాక్గ్రౌండ్ లో వర్క్ అవుతుంది. P4 పథకం అనేది స్టార్ట్ చేశారు, రిలీజ్ చేశారు కూడా. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ఇంకా తీసుకురావాల్సి ఉంది. ఈ 2025 సంవత్సరంలోనే మేబీ ఈ నెల ఎండింగ్కి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం పైన అప్డేట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్స్ అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి వారి ముందుగా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే వారి యొక్క ఆధార్ కార్డు అనేది ఉండాలండి. కరెక్ట్గా అయితే వారి యొక్క ఆధార్ కార్డు ఉండాలండి. తర్వాత బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలండి. బ్యాంక్ అకౌంట్కి వారి యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ అయితే చేసుకోండి, అంటే NPCI లింక్ అనేది చేసుకోండి. ఇక దీని తర్వాత వారికి క్యాష్ ఫ్లో ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అనేవి అవసరం అవుతాయండి. కంపల్సరీ ఒక కావాల్సి అయితే ఉంటుందండి. ఎందుకంటే రాష్ట్రంలో ఈ స్కీమ్ అందరికీ ఇవ్వడం లేదు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి మాత్రం ఇస్తున్నారు కాబట్టి క్యాష్ ఫ్లో ఇన్కమ్ అనేది కంపల్సరీ అవసరం అవుతుందండి. ఇక దీని తర్వాత 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. దీని తర్వాత వైట్ రేషన్ కార్డు అనేది ఉండాలండి. వైట్ రేషన్ కార్డులో ఉన్నవారు బిలో పోవర్టీ లైన్లో ఉన్నట్టు ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటుంది కాబట్టి కంపల్సరీ అవసరం ఉంది. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే కనుక అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అయితే ఇస్తారండి. ఇక అప్లై చేసుకోవడానికి డేట్లు, ఇక అదేవిధంగా గ్రీవెన్సెస్ రైట్ చేసుకోవడానికి డేట్లు, ఇవన్నీ కూడా ప్రభుత్వం జీవో అనేది రిలీజ్ చేస్తుంది. ఆ జీవోలు అయితే ఉంటాయండి. ఇక దీని తర్వాత ఇంకొక 2 స్కీమ్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి జోడించి అయితే తీసుకొస్తుందండి. ఎవరైతే రాష్ట్రంలో మహిళలు డ్వాక్రా మహిళలు ఉన్నారో వీరికి సంబంధించి ఈ 2 పథకాల ద్వారా 3 లక్షల లోన్ అనేది పావలా ఇంట్రెస్ట్ మీద బ్యాంకుల నుంచి వీరికైతే ఇప్పిస్తున్నారండి. ఈ లోన్స్ అనేవి తీసుకునే ప్రాసెస్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనేది. అదేవిధంగా ఈ లోన్స్ అనేవి ఎవరి ద్వారా ఇస్తున్నారంటే డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో అయితే ఉంటారండి. ఆ డ్వాక్రా గ్రూపులో ఉండేటువంటి మహిళలకి అప్ టు వీకైతే 3 లక్షల వరకు లోన్ తీసుకుంటే సదుపాయం. అదే కారణంగా అంతేకాకుండా వీరికి ఈ యొక్క లోన్స్ అనేవి పావలా వడ్డీ పైన ఇవ్వడం. ఈ లోన్స్ అనేవి వారి యొక్క థంబ్ వేసిన తర్వాతే వారి అకౌంట్లో క్రెడిట్ అయ్యేలాగా బయోమెట్రిక్ ఆధారంగా అయితే ఈ లోన్స్ కూడా ఇస్తున్నారండి. ఇక ఈ లోన్స్ పొందడానికి డ్వాక్రా మహిళలకు ఉండవలసినటువంటి అర్హత ఏంటంటే వారు డ్వాక్రా గ్రూప్లో ఉండి మినిమం 6 మంత్స్ అవ్వాలండి. దాని తర్వాత వారు గ్రూప్ నుంచి ఒక లోన్ అనేది తీసుకుంది దాన్ని తిరిగి కడుతూ ఉండాలండి. ఇవి సరిపోతాయండి. ఇక అదేవిధంగా ఈ లోన్ పొందడానికి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారు
ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా అయితే 2 లక్షలు, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అయితే 1 లక్ష అనేది పొందొచ్చింది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా 2 లక్షలు ఎవరైతే డ్వాక్రా పిల్లలు చదువు నిమిత్తం వారైతే గరిష్టంగా 2 లక్షలు పొందొచ్చింది. నార్మల్గా 1 లక్ష రూపాయలు అయితే లోన్ అయితే ఇస్తారు కావాలంటే, లేదా మీకు ఎక్కువ కావాలంటే కనుక 2 పిల్లల పైన లోన్ మీకు ఇస్తారండి. 2 లక్షల మంది మీరు పొందొచ్చండి. మీకు తిరిగి కట్టుకునే పద్ధతి అనేది ఈఎంఐల రూపంలో మీ లోన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. అయితే ఇంట్రెస్ట్ అనేది బాగా తక్కువ అయితే ఇస్తున్నారు కాబట్టి మీకు అంటే 4% ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. అంటే 25 పైసల పైన మీకు అయితే లోన్ అనేది వస్తుందండి. ఇక ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా మనం చూసుకున్నప్పుడు 2 లక్షలు పొందొచ్చు అని తెలుసుకున్నాం. గ్రూప్లో ఉన్నటువంటి 10 మంది సభ్యులు కూడా 20 పొందొచ్చండి ఇండివిజువల్గా. ఇక ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాల విషయానికి వస్తే ఎవరైతే డ్వాక్రా మహిళల్లో ఆడపిల్లలు కలిగి ఉంటారో ఆ ఆడపిల్లలకి పెళ్లి చేసే టైంలో 1 లక్ష రూపాయల లోన్ అనేది డ్వాక్రా మహిళ ఇవ్వడం జరిగిందండి. డ్వాక్రా మహిళకి ఏ విధంగా ఇస్తారంటే వారి పెళ్లి టైంలో ఆ పెళ్లి శుభలేఖ వెళ్ళి పెళ్లి శుభలేఖ పెళ్లికి అయ్యేటువంటి ఖర్చులు ఏవైతున్నాయో ఆ నమూనా పేపర్లు బట్టి వీరికైతే 1 లక్ష రూపాయల లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. ఇక రూల్స్ ఇవన్నీ కూడా సేమ్ ఒకేలా ఉంటాయండి. 2 కూడా ఒకటే స్కీము, కాకపోతే 2 కూడా డివైడ్ చేసి తీసుకొస్తున్నారు. ఇందులో 2 లక్షలు ఇంకో 1 లక్ష కింద ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద డ్వాక్రా నుంచి చాలా మంచి పథకాలు అని చెప్పుకోవచ్చండి 2 పథకాలు కూడా. ఈ స్కీమ్కి సంబంధించి సాంకేతిక పరంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్లయితే మీడియా నుంచి అయితే అప్డేట్స్ అయితే వచ్చినాయండి. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు చెప్పారండి. ఎందుకంటే చాలా యూస్ఫుల్ స్కీమ్స్ అండి ఇది. దీనివల్ల మహిళలకు, ప్రభుత్వానికి, బ్యాంకులకి అందరికీ కూడా అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతున్న స్కీమ్స్ అండి ఇవి. ఈ స్కీమ్కి సంబంధించి త్వరలోనే మనకి స్టార్ట్ చేయబోతున్నారు. ఈ స్కీమ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే అప్డేట్ చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.